కృష్ణంగా సుఖదేవ్, వడగావ్, ఇందర్వెల్లి మండల్, ఆదిలాబాద్ జిల్లా. అయితే మాకు సహకారాలు మంచిగా లేవు. ఇదివరకు దాకా మాకు తెలియలే. అయితే మా నాబార్డు వాళ్ళు తీసుకొచ్చిండ్రు, ఇక్కడ తీసుకొచ్చి మాకు ట్రైనింగ్ ఇప్పించిండ్రు. దాని గురించి మేము బాగా సంతోషం ఉన్నాం. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఏం చేయాలా ఇట్లా ఇప్పుడు మాకు ఇప్పుడు యాదకి వచ్చింది. అది ఇది మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంకు మేము చేయగలుగుతున్నాం. మా దగ్గర పరిస్థితి మా ఎంఆర్ఓ కానీ ఎంపీటీఓ కానీ వీళ్ళు ఎవరు మాకు సహకరిస్తలేరు. దాని గురించి భారత్ నిర్మాణ్ అన్నట్టు ఇవి మేము చేయగలుగుతామని మాకు ఇది మంచి కార్యక్రమం అని మాకు ఉద్దేశం. ఇప్పుడు అందరు పెద్దలు వచ్చి చెప్పిండ్రు, కమిషనర్ సాబ్ చెప్పిండు, మళ్ళీ మన ఎందరో ఇక్కడ వచ్చి చెప్పిండ్రు భారత్ నిర్మాణం ఎట్లా చేసుకోవాలా, మరి దేని గురించి అని అన్నీ మాకు చెప్పిండ్రు. మాకు అర్థాలు బాగా ఇప్పుడు అయిపోయినాయి. మేము పోయి ఏం కలుస్తాం, ఇప్పుడు ఊళ్ళోకి పోయి గ్రామ పంచాయతీలో ఇట్లా కూర్చుండి నిర్ణయం చేసుకొని మేము అన్ని పనులు చేయగలుస్తామని మాకు ఒక ఉద్దేశం వచ్చింది. మరి ఇవే మన హౌజింగ్ గురించి కానీ లేకుంటే మన బ్యాంక్ గురించి కానీ ఎంఆర్ఓ ఆఫీసు ఎవరి పనులు అయితలేవో, మరి టీచర్స్ సరిగా వస్తున్నారా లేదా దాని గురించి కానీ అన్నిట్లో మేము చేయగలుస్తామని మాకు ఒక ఓపిక వచ్చింది అన్నట్టు. నచ్చిన అంశం అంటే ఇక భారత్ నిర్మాణ్, భారత్ ఎట్లా చేయగలుస్తామో ఇదే నచ్చిన విషయం. అవి ఇప్పుడు నిన్న 2 రోజులు చెప్పిండ్రు కదా, ఇప్పుడు మీరు ఏం చేయగలుస్తారు, ఇట్లా చేస్తే అవుతుందా అని చెప్పేసిండ్రు. చెప్తే ఇది చేస్తామన్నట్టు మాకు ఉద్దేశం వచ్చింది. పంచాయతీరాజ్ చట్టం నచ్చింది. తర్వాత మన ధాన్ ఫౌండేషన్, తర్వాత మా హక్కులు ఏమున్నాయి అని, మా హక్కులు మీద మన బీద వాళ్ళకి ఏంటికి వస్తలేవు ఎస్టీ ఎస్సీలకు, దాని గురించి మాకు చెప్పిండ్రు. ఇక్కడ మేము ప్రజా సేవ చేస్తామని మాకు ఇది వచ్చింది అవగాహన.